Nobody can stop this flow. Hallelujah. Hallelujah. హల్లెలూయా. ఈ దినం పునరుద్ధానపు దినం కనుక మనం సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రతి ఒక్క సంఘంలోనూ దేవుని చిత్తం నెరవేర్చబడాలని, మందిరములుగా ప్రతి ఒక్కరు సిద్ధపడాలని, కేవలం గోడలు మాత్రమే మందిరం కాదు అని, దేవుని యొక్క చిత్తం నెరవేర్చినట్లుగా ఒక్కొక్కరు ఆయన మందిరాలుగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రము రాజు, స్తోత్రము తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన యేసయ్య ప్రభువా తండ్రి నాయన, కేవలము గోడలు ఇటుక తండ్రి నాయన ఫిజికల్గా ఉన్న వస్తువులతో మాత్రము కాదు నా తండ్రి మందిరము కట్టబడుచున్నది అయ్యా. అది ఫిజికల్గా ఉన్న కన్నులకు తండ్రి అది మందిరముగా కట్టబడుచున్నది. కానీ ప్రభువా ఆత్మ సంబంధమైన మందిరాలుగా తండ్రి నాయన ఒక్కొక్క ఆత్మ కట్టబడాలని ప్రభువ వాక్యము చెప్పుచుండగా తండ్రి అవునయ్యా, మేమే మీరు నివసించు తండ్రి నాయన దేవాలయం అయ్యుచుండగా ప్రభు యేసయ్య తండ్రి నాయన ప్రాణ ఆత్మ దేహముల సమస్తమును తండ్రి నాయన అయ్యా ప్రభువా నీకు సంపూర్ణ సమర్పణతో కూడిన తండ్రి నాయన అయ్యా సిద్ధ మనస్సు కలిగి క్రీస్తు నిమిత్తమైన సమర్పణ కలిగిన మందిరములుగా తండ్రి నాయన అయ్యా ప్రభువా తండ్రి నీ కొరకు సిద్ధపడుతున్న తండ్రి నాయన అయ్యా ప్రభువా తండ్రి నాయన మామూలు రాళ్ళతో కాదు నా తండ్రి, మండుచున్న అగ్ని రాళ్లతో ప్రభువా యేసయ్య ఒక ఆత్మతో మరొక ఆత్మ కట్టబడి అతకబడి తండ్రి నాయన అయ్యా ప్రభువా తండ్రి నాయన యేసు రాజా తండ్రి పరలోకమునకు సంబంధించిన తండ్రి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుటకు తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ఆయత్తపరుస్తూ మీ వాక్యము చేత తండ్రి నాయన ప్రతి ఒక్కరిని అయ్యా మందిరముగా కట్టబడుటకు ఉదక స్నానము చేయిస్తూ మీరు సిద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆత్మ సంబంధమైన మందిరములుగా ప్రతి ఒక్కరము తండ్రి బలముగా నిర్మించబడుటకు మీ కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వెళ్దాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనము. కావున నేనాపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. హల్లెలూయా. పలుకుతున్న మాటల్లో ఉన్న అర్థం ఈరోజు గ్రహింపులోనికి వచ్చును గాక. ఆమేన్. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పగలిగిన మాటగా ఉండాలి ఇది. ఆమేన్. ప్రతి ఒక్క సంఘం అని పిలువబడుతున్న ప్రతి ఒక్క సహవాసంలోనూ ఈ మాట పలకగలిగి ఉండాలి. అది ఎటువంటి మాట? నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అని పిలవగలిగిన స్థితిలో నాయకులు ఉండాలి. పిలిపించుకునే స్థితిలో ఇక మిగిలిన వారందరూ ఉండాలి. ఆమేన్. నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. మోషే నాయకత్వంలో నడిచిన వారందరినీ ఈ రకంగా పిలవడానికి ఆ రోజు సాధ్యమైందా? సనుగుట, గొణుగుట, ఇటువంటివి ఎన్నో విషయాలు మధ్యలో పెట్టుకుంటూ దేవునిగా ఆరాధించకుండా, ఆజ్ఞలు కట్టడలు దేన్ని కూడా పాటించలేకుండా, కోపం పుట్టించినప్పటి అరణ్యంలో తిరిగినప్పటి వలె ఆ తరం వలె ఉంటే ఇటువంటి పిలుపు సాధ్యమేనా? అటువంటి పిలుపు సాధ్యమేనా?
ఆలోచించండి. స్తోత్రం. ఎవరి దగ్గర సౌండ్స్ వస్తున్నాయి కొంచెం చూసి మ్యూట్‌లో పెట్టండి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, అలా అరణ్యంలో కోపం పుట్టిస్తూ తిరుగుతున్నప్పటి ఆ తరం వలె ఉంటే ఇది సాధ్యమేనా అని ఒకసారి ఆలోచించండి. నా ప్రియ సహోదరులారా అని పిలవడానికి కానీ, నా ఆనందమును నా కిరీటమునై ఉన్నవారులారా అని పిలవడానికి కానీ సాధ్యమవుతుందా? ఇదిగో ఇదొక మాట మాత్రమేనా? ఇదొక పిలుపు మాత్రమేనా? ఇదొక నిరీక్షణ కాదా? ఆ రోజు పౌలుకున్న నిరీక్షణ ఏమిటి తెలుసా? సహోదరులుగా ఉన్న మిగిలిన వారందరూ కూడా నా ఆనందమును నా కిరీటమునై ఉన్నారనే ఒక నిరీక్షణ. దుఃఖం పుట్టిస్తున్న వారు అనేక మంది ఉన్నా సరే ఆనందం పుట్టిస్తూ, ఆనందం ఎందుకండి? దేని కొరకు ఆనందం? ఏమి చేశారని ఆనందం? ఒకటే, అందరూ కలిసి క్రీస్తు రాజ్యం కడుతున్నారని, అందరూ కలిసి పరలోక రాజ్యంలో కలుసుకుంటారని, మహిమ కలిగిన సింహాసనం ఎదురుగుండా వచ్చినప్పుడు సిగ్గిమాలిన ముఖములతో కాక బలా నమ్మకమైన మంచి దాసురాల అనిపించుకునే గుంపులో ప్రతి సహోదరుడు ఉంటారని ఆశ. అందుకే చెప్తున్న మాట, నా ఆనందంనై ఉన్నవారులారా. ఏ విషయంలో ఆనందం? క్రీస్తు తోడి వారసులుగా ఉంటేనే కదా ఆనందం. క్రీస్తు పిలుచుకున్న సైనికులుగా ఉంటేనే కదా ఆనందం. ఎదుగుతున్న బిడ్డలను చూసే కదా ఆనందం. మరలా నాకు సహోదరులారా, మరలా నాకు మీ విషయమై ప్రసవ వేదన కలుగుతుంది అని చెప్పుతున్న లెవెల్ ఎలా ఉంది? నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న వార్లరా అని పిలుస్తున్న పిలుపు వింటుంటే ఆ లెవెల్ ఎలా ఉంది? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఉన్న స్థితిలో మనం ఎలాంటి వారమై ఉన్నాం? నన్ను నేను వ్యక్తిగతంగా ఈరోజు ప్రశ్నించుకోవాలి. నన్ను నేను వ్యక్తిగతంగా ప్రశ్నించుకుంటున్న సమయం, నేను క్రీస్తుకు గానీ, నాయకులకి గానీ ఆనందముగా ఉన్నానా? విసుగు పుట్టిస్తున్నానా? ఆనందముగా ఉన్నానా? దుఃఖము పుట్టిస్తున్నానా? వారికి కిరీటంగా ఉన్నానా? అవమానముగా ఉన్నానా? నా ప్రవర్తన ఎలా ఉంది అని మొట్టమొదటిగా ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఇమ్మీడియట్గా సంఘములన్నిటి గురించి ప్రార్థన చేయగలం. ఈరోజు ఇదే ప్రశ్నతో ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను? నన్ను నేను ఎలా ఉన్నాను? అనే ఇంట్రోస్పెక్షన్, ఈ మనల్ని మనం తొంగి చూసుకునే అవకాశం ఇది కోల్పోవద్దు. ప్రార్థన అందుకోండి ఎవరైనా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతమైన తండ్రి, వందనములు. పునరుత్థాన దినమందు ప్రభువా నీ వాక్కు చేత బలపరచు తండ్రి నైనా. అయ్యా ప్రభ, ప్రార్థించుటకు కృపనిచ్చిన ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. అయ్యా ప్రభువా నీ ప్రతి వాక్కును తెలియపరుస్తూ, అయ్యా తండ్రి నీలో ఆనందము కలదని తండ్రి నాయన యేసయ్య ప్రతి విషయమును మాకు తెలియపరుస్తూ, మరి ప్రభువా మేము మిమ్మల్ని ఆనందపరిచే వారం వలె ఉన్నామా లేదా అని మమ్మల్ని పరీక్షించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రములయ్యా. అవును తండ్రి నాయన ప్రభువా, నీతోటి వారసులముగా తండ్రి నాయన యేసయ్య, మీ సైన్యముగా తండ్రి, మీ సైనికులముగా ప్రభువా అయ్యా మీరు నడిపిస్తున్నటువంటి తండ్రి నేను బాటలోని మేము నడిచే వారములాగా ఉన్నామా అని తండ్రి ఒకరినొకరము ప్రభువా మాలో తండ్రి పరీక్షించుటకు ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనములు, స్తోత్రములు. అవును తండ్రి, మేము తండ్రి నాయన మీ వారసులములాగా తండ్రి నాయన అయ్యా మీ సైనికులముగా ప్రభువా తండ్రి నాయన యేసయ్య నీ బిడ్డలుగా మేము ఉంటే తండ్రి నాయన సంతోషము కలదు అని అయ్యా మీరు చెప్పిన వాక్కు ప్రకారం మమ్మల్ని అందరినీ మేము తండ్రి నాయన పరీక్షించుకొని అయ్యా తండ్రి సరిచేసుకొని తండ్రి నాయన ప్రభువా నీ వారసులుగా ఉండడానికి ప్రభువా మీరే సహాయము దయచేయండి. మీకు ఆనందకరముగా ఉండడానికి సహాయము దయచేయండి. అవును తండ్రి, మా పితరుల వల్ల సమయం అందు తండ్రి అయా గున్నుకుంటూ సన్నుకుంటూ ఉండే వారముగా కాకుండా మహిమ కలిగిన దేవుణ్ణి తండ్రి ఆరాధించలేక ప్రభువా ఉన్నటువంటి ఆ జనాంగము వలె కాకుండా ప్రభువా తండ్రి నిత్యము తండ్రి నాయన యేసయ్య నీలో సంతోషించుచు నీ నామాన్ని మహిమపరిచే వారి వల్ల మేము ఉండడానికి ప్రభువా మీరే కృప చూపి మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకోనమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. ఆమేన్. అందరం కలిసి చెప్దామా ఆమేన్ అని? ఆమేన్. అలా పిలుస్తూ పలుకుతున్న మాట, ఆ పిలుపులో ఉన్న శ్రేష్టత ఏంటో మనం ఇంతసేపు నేర్చుకున్నాం. కానీ పిలుస్తూ చెప్పుతున్న మాట ఇంకెంత శ్రేష్టమైనది. అట్టి మాట ఏంటో తెలుసా? చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? ఇట్లు స్థిరులై ఉండుడి. ఆమేన్. పక్కవారితో చెప్పండి, స్థిరులై ఉండుడి. స్థిరత్వం కలిగి ఉండమని అడుగుతున్నారు. ఏ విషయంలో స్థిరత్వం కలిగి ఉండమంటున్నారు? ఇప్పుడు చదువుదాం 2వ వచనం. ఫిలిపియులకు రాసిన 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేసు బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి. చదవండి 3వ వచనం కూడా. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చెయ్యుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ పలుకుతున్న ఒక శ్రేష్టమైన మాటని ఈరోజు మనం రిసీవ్ చేసుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండుడని ఎవరిని వేడుకుంటున్నాను, ఎవరిని బతిమాలుకుంటున్నాను అని చెప్తున్నారు? యోవదయను సుంటికేను అడుగుతున్నాను, బతిమాలుకుంటున్నాను అంటున్నారు. ఏమని చెప్తున్నారు? ఏక మనస్సు కలవారై ఉండుడి. మీరేనా కిరీటమై ఉన్నారు, మీరేనా ఆనందమై ఉన్నారు. నా ఆనందం మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడానికి వీల్లేదు. హల్లెలూయా. నా కిరీటాల మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడానికి వీల్లేదు. ఆయన చెప్తున్న మాట చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని. ఓ హల్లెలూయా. నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా. సువార్త పనిలో సహకారులుగా ఉన్న స్త్రీలు పలకండి మాట. హల్లెలూయా. బలము మీద బలము తెచ్చుకొని, హల్లెలూయా, బలహీనులైన ప్రతి ఘటము కూడా ఇదిగో సువార్త పనిలో సహకారులై ఉందురు గాక. ఏంటండి ఆ లెవెల్ ఏంటండి? నాతో కూడా సువార్త పనిలో సహకారులై ఉన్నవారు అని చెప్పుతున్న పౌలు ఏమైనా చిన్న ప్రయాణం చేశారా? పౌలు ఏమైనా చిన్న పరిచర్య చేశారా అనుకుంటున్నారా? పౌలు ప్రయాణం చేసినవి ఎక్కడెక్కడ చేశారు అని గీస్తే అది పెద్ద పెద్ద మ్యాప్లు అయి కూర్చున్నాయి కదా. అటువంటి పౌలుతో సహకారులుగా ఉన్నారట. అటువంటి సాక్ష్యం పొందిన స్త్రీలు ఉన్నారండి. అండ్ ఆ స్త్రీలకు సహాయము చేయమని వేడుకుంటున్నారు. ఒకప్పుడు ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ఉన్నవారు కనుక ఇప్పుడు కూడా వారికి సహాయం చేయమని చెప్తున్నారు. అర్థం, అప్పుడున్న డిస్టర్బెన్సెస్ ఎవరి వల్ల ఎవరితో వచ్చినాయి? కొంతమందితో సహకారులైన స్త్రీలతో వచ్చినాయి అని కదా అర్థం. వాటిని పెంచట్లేదు పౌలు, పెంచి పోషించట్లేదు పౌలు. వాటిని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. కరెక్ట్గా ఎవరితో ఏం చెప్పాలో చెప్పి అందరినీ స్థిరత్వం కలిగి ఉండమని
గైడెన్స్ ఇస్తున్న పౌలు గారు కనిపించట్లేదా ఈరోజు? నాయకుడిగా నువ్వెవరి మాటలు వింటున్నావు? నాయకుడిగా ఎట్టి రీతిగా ప్రవర్తిస్తున్నావు? ఇదిగో చెప్పుడు మాటలు వింటున్న రాజు కూడా అపకీర్తి పాలవుతాడే. ఒక రాజు అయిన ఈ యాజక సమూహాన్ని సిద్ధపరచవలసిన రాజు అయిన యాజకుడా, ఏం చేస్తున్నావు? సువార్త పనిలో నీతో సహకారులుగా ఉన్నవారిని బాలపరచు. వారి చుట్టూ ఇటువంటి ఉచ్చులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వారి మధ్యలో ఒక సమాధానం వచ్చు విధముగా నీ మాట ఎప్పుడు ఉండాలి. ఆ రోజు పౌలు గారు సూటిగా మాట్లాడుతున్నారండి. క్లెమెంతుతో ఉన్నప్పుడు వారు సువార్త పని చేశారు. అంటే ఇప్పుడు కూడా వారు ఎలా ఉంటారు? సువార్త పనిలోనే కదా ఉంటారు. ఎవరి రాజ్యం స్థాపిస్తారు? క్రీస్తు రాజ్యమే కదా, దేవుని రాజ్యమే కదా. పౌలుకున్న నిరీక్షణ చూసారా? వేరే ఎవరో సువార్త పని చేస్తున్నారంటే పర్వాలేదు, ఏమంటున్నారు? కక్ష చేతనైనను మిష చేతనైనను సువార్త పని చెయ్యనివ్వండి అని చెప్పట్లేదా? ఏ రకమునైనా సరే సువార్త రీచ్ అయితే చాలని సంతోషం లేదా? అంటే పౌలు గారి ముఖ్య ఉద్దేశం ఏంటి? సువార్త ప్రకటింపబడాలి. ఈ ఆశ తప్ప వేరే ఏ ఆశ లేకుండా కేవలం సువార్త పని కొరకే పని చేసి చూపించిన పౌలు మన మధ్యన కనిపిస్తున్నారు. ఈరోజు నా ఆనందం మీరే అని చెప్పగలిగిన స్థితిలో ఉన్నావా? నా కిరీటం మీరే అని చెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? చెప్పించుకొనగలిగిన స్థితిలోనైనా ఉన్నావా? రెండు లేవా? ఈరోజైనా అటు సాక్ష్యం పొందుదాం. హల్లెలూయా. ఈరోజైనా అటు సాక్ష్యం పొందుదాం. ఏక మనస్సు కలవారై ఉండండి అని చెప్తున్నారు. అంటే ఆనాడు సువార్త పనిలో ఉన్న స్త్రీలతో వారు ఏక మనస్సు కలిగి లేరనే కదా అర్థం. ఏక మనస్సు ఎక్కడ లేకుండా కనబడుతుందో అక్కడ ఎలాగో ఏక మనస్సును ఎస్టాబ్లిష్ చేయాలో ఈరోజు పౌలు గారి దగ్గర నేర్చుకుందాం. సూటిగా చెప్పగలిగిన నాయకులు కావాలి. ఆమేన్. హెచ్చరికను నీవు ప్రతి ఒక్క కరెక్షన్ని కూడా రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా కావాలి. ఆమేన్. శిష్యులు అయితే సిద్ధపడతారు. ఆమేన్. ఈరోజు సంఘములలో అటువంటి పరిస్థితులు కావాలని, సమాధానమును కోల్పోయి ప్రవర్తిస్తున్న ప్రతి సంఘంలోనూ కూడా పెను మార్పులు సంతరించుకోవాలని ఈరోజు ప్రార్థన చేద్దామా? ఈరోజు అట్టి ప్రార్థన చేయడానికి సిద్ధమేనా? అయితే ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుందాం. సంఘంలన్నిటి గురించి ఈరోజు భారం చింత నీకుందా? అయితే కమాన్ ప్రార్థన చేద్దాం, ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అక్క